అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భక్తుల చెంతకే బంగారం అని చెప్పేసి తెలంగాణ టీఎస్ఆర్టీసీ కార్గో సేవలు అందించింది. 299 రూపాయలు చెల్లిస్తే చాలు మేడారం వెళ్ళలేని భక్తులకు ఆ టీఎస్ఆర్టీసీ కార్గో సేవల ద్వారా ఆ బంగారాన్ని భక్తులకి అందిస్తామని చెప్పేసి కూడా టీఎస్ఆర్టీసీ కార్గో అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఆ ఖమ్మం టీఎస్ఆర్టీసీ కార్గో సేవల దగ్గర అయితే మనం ఉన్నాము. పూర్తిగా ఆర్టీసీ కార్గో ద్వారా మేడారం ప్రసాదం ఆన్లైన్లో ఇంకా బుక్ చేసుకుంటే ఇంటి వద్దకే చేరుస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అదే నిన్నటి నుంచి ఈ ఆన్లైన్ ప్రాసెస్ అంతా కూడా పూర్తిగా స్టార్ట్ అయింది. కార్గో సేవల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న టీఎస్ఆర్టీసీ అధికారులు మేడారం జాతరకు వెళ్ళలేని భక్తులకు ఇంటి వద్ద నుంచే ప్రసాదం అందజేయాలని నిర్ణయించారు. గతంలో భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ తరంరాలను విజయవంతంగా చేరవేయగా భక్తులకు మరింత దగ్గరేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నారు. పూర్తిగా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా బంగారంతో పాటు పసుపు కుంకుమలు కూడా భక్తులకు అందించున్నారు. గత జాతర సందర్భంగా భక్తుల నుంచి అమ్మవారికి సమర్పించే బంగారం చీర తీసుకువెళ్ళి మేడారం గద్దెల వద్ద పెట్టి తిరిగి తీసుకొచ్చే విధానం అమలు చేశారు. అయితే భక్తుల రద్దీ కారణంగా ఇది పెద్దగా సత్ఫలితాలను ఇవ్వకపోవడంతో ఈసారి జాతరలో గద్దెల వద్ద భక్తులు సమర్పించే బంగారాన్ని పూర్తిగా కూడా దేవాదాయ శాఖ నుంచి సమకూర్చుకొని ఒక్కసారిగా టీఎస్ఆర్టీసీ కార్గోలో ఎవరైతే భక్తులు మేడారంకి వెళ్ళలేని భక్తులు ఎవరైతే ఉంటారో పూర్తిగా వాళ్ళు ఆన్లైన్ క్లిక్ చేసుకుంటే వాళ్ళ ఇంటి వద్ద నుంచే భక్తులకి ప్రసాదం అందజేస్తామని చెప్పేసి కూడా టీఎస్ఆర్టీసీ కార్గో అధికారులు చెప్తున్నారు. సో ప్రస్తుతం మనం ఖమ్మం బస్ స్టాండ్లో ఉన్నాము. ఖమ్మం బస్ స్టాండ్లో కార్గో రీజియన్ అధికారి మన దగ్గర హరివర్మ గారు మనకు అందుబాటులో ఉన్నారు. మనం వారిని అడిగి తెలుసుకున్నాం. సో సార్ చెప్పండి, పూర్తిగా గతంలో కూడా భద్రాచల సీతారామచంద్ర స్వామి కళ్యాణ తరంలో కూడా టీఎస్ఆర్టీసీ కార్గో విజయవంతంగా సమకూర్చింది. సో ఈసారి మేడారం జాతర నడుస్తుంది. అతిపెద్ద గిరిజన జాతరగా మేడారం జాతరకి పేరుంది. సో పూర్తిగా 21 నుంచి 24 వరకు జరిగే ఈ జాతరలో ఏ విధంగా అంటే 299 పే చేసుకుంటే ఇంటి వద్దకే ప్రసాదం అని చెప్పేసి అన్నారు. ఇది ఏ విధంగా ఉండబోతుంది? ముందుగా మేడారం వెళ్ళలేని భక్తులకు టీఎస్ఆర్టీసీ ఒక సువర్ణ అవకాశాన్ని కల్పించింది. మన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గౌరవనీయులు మన చైర్మన్ గారు సజ్జనర్ సార్ ఆదేశాలతోటి మేడారం వెళ్ళలేని భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటి దగ్గరికే మేడారం సమ్మక్క సారలమ్మల ప్రసాదం తెప్పించుకునే అవకాశం టీఎస్ఆర్టీసీ కల్పిస్తూ ఉంది. ఈ నెల 14 నుంచి 25వ తారీఖు వరకు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లలో ఈ యొక్క బుకింగ్ మీరు చేసుకుంటానికి టీఎస్ఆర్టీసీ సౌకర్యం కల్పించింది. 299 రూపాయలు పెట్టి మీరు కనుక ఇంటి వద్ద నుండే ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవచ్చు. మరియు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఆర్టీసీ డిపోలలో ఉన్నటువంటి కార్గో సెంటర్లలో కూడా ఈ యొక్క బుకింగ్ సదుపాయాన్ని మా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ద్వారా పొందవచ్చు. మీరు 299 రూపాయలు పే చేస్తే అమ్మవారి యొక్క ప్రసాదంతో పాటు పసుపు కుంకుమను కూడా మీ ఇంటి వద్దకే చేర్చేటువంటి వినూత్న కార్యక్రమాన్ని టీఎస్ఆర్టీసీ తీసుకుంటా ఉంది. ఎన్ని లక్షల మంది భక్తులు బుక్ చేసుకున్నప్పటికీ కూడా మేము వారి ఇంటి వద్దకే ఈ యొక్క ప్రసాదాన్ని అందించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకొని సిద్ధంగా ఉన్నాము. కావున తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తూ ఉన్నాం. అంటే సార్ పూర్తిగా అంటే ఆన్లైన్లో చేసుకుంటారు కరెక్టే, కానీ ఎంత క్వాంటిటీలో భక్తులకి అంటే ప్రసాదం అంటే లైక్ అక్కడ ప్రధానంగా సమ్మక్క సారలమ్మకి బెల్లం ప్రసాదంగా సమర్పిస్తారు, దాన్ని మనం బంగారం అని చెప్పేసి అంటాము. సో ఎంత బంగారాన్ని మీరు భక్తులకు ఎంత క్వాంటిటీలో భక్తులకు అందజేస్తున్నారు? ప్రసాదం వచ్చేటప్పటికండి పసుపు కుంకుమతో పాటు మాకు ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం అయితే 200 నుంచి 250 గ్రాముల మధ్యలో ఈ అమ్మవారి ప్రసాదము, దాంతోపాటు పసుపు కుంకుమ, ఈ 3 కూడా ఒక ప్యాకెట్ రూపంలో మేము భక్తులకు అందించడం జరుగుతూ ఉంది. అంటే గతంలో కూడా అంటే కొంత అమ్మవారి దగ్గర పసుపు కుంకుమతో పాటు చీరలు కూడా అందించే ప్రయత్నాన్ని టీఎస్ కార్గో సర్వీస్ చేసింది. సో కొంత అంటే అది సత్ఫలితాన్ని ఇవ్వలేదు. సో దాని ద్వారా అంటే గతంలో కొంత ఫెయిల్యూర్ అయింది. అవి కూడా కొంత మీరు ఆచరణలో పెట్టుకొని ఈసారి పూర్తి స్థాయిలో ఏ విధంగా చేయబోతున్నారు? అంటే అక్కడ అధికారులు సమన్వయం చేసుకుంటున్నారా, లేకుంటే అక్కడ మేడారం దేవాదాయ శాఖతో మీరు సమన్వయం చేసుకుంటున్నారా? ఫస్ట్ అక్కడ నుంచి వెళ్ళి ప్రసాదం ఎక్కడికి వస్తుంది, ఆ తర్వాత ఎక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్ అవుతుంది పూర్తిగా? ఈ యొక్క అమ్మవారి ప్రసాదం ఏదైతే మేడారం బంగారం ఉందో ఇది మేము రెండోసారి చేయటము. చివరి సంవత్సరం ఏదైతే మేము చేశామో దాంట్లో వచ్చేటప్పటికి భక్తులు వారి యొక్క మొక్కు ప్రసాదాన్ని తీసుకొచ్చి మాకు అప్పచెప్తే మేము ఆ గద్దెల వరకు తీసుకెళ్ళి ఆ ప్రసాదాన్ని అప్పచెప్పి మరలా ఆ ప్రసాదాన్ని భక్తులింటికి చేరవేశాము. కానీ దేవాదాయ శాఖ వారి సూచనల మేరకు భక్తుల రద్దీ ఎక్కువ ఉండటం వల్ల మేడారంలో ఈ ప్రసాదాన్ని తీసుకొని అమ్మవారి గద్దెల వరకు వెళ్ళడానికి కొంత అసౌకర్యంగా ఉంది. కాబట్టి మీరు
భక్తుల యొక్క ప్రసాదాన్ని మీరు తీసుకురావాల్సిన అవసరం లేదు, గద్దెల మీద ఉన్నటువంటి బంగారాన్ని మేమే భక్తులకు అందిస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. ఇటు దేవాదాయ శాఖ కమిటీ, అటు హైదరాబాద్లో ఉన్నటువంటి టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ప్రధాన కేంద్రం బస్ భవన్ నుంచి అధికారులు, దేవాదాయ శాఖ, ఈ రెండు శాఖలు కూడా సమన్వయం చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకుపోతా ఉన్నాము. సో చూశారు కదా, పూర్తిగా టీఎస్ఆర్టీసీ కార్గో సేవల్లో ఈ నెల 14 నుంచి కూడా 25 వరకు కూడా బుకింగ్స్ నడుస్తాయని చెప్పేసి కార్గో అధికారులు అయితే పూర్తిగా చెప్తున్నారు. గతంలో అక్కడ మేడారం సమ్మక్క సారథి గద్దెల వద్ద ఉన్న బంగారాన్ని భక్తులు ఇక్కడ సమర్పిస్తే ఆ కార్గో అధికారులు పూర్తిగా వీళ్ళు సమర్పించిన బంగారం కానీ, అలాగే చీరలు కానీ, పసుపు కుంకుమ గాజులు కానీ అక్కడ గద్దె దగ్గరికి తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి ఎవరికైతే బుక్ చేసుకున్నారో వాళ్ళకి ఇచ్చే సదుపాయం అయితే గత సంవత్సరం కలిగింది. సో అక్కడ భక్తుల రద్దీ దృష్ట్యా కొంత ఆ పథకం కొంత సత్ఫలితాలను ఇవ్వకపోవడంతో ఈసారి నేరుగా అక్కడ మేడారం సమ్మక్క సారక్క దేవాదాయ శాఖతో పూర్తిగా ఆర్టీసీ అధికారులు పూర్తిగా మంతనాలు జరిపి అక్కడి నుంచే కూడా పూర్తిగా అంటే అక్కడ ఎవరైతే కార్గోలో ఆన్లైన్ చేసుకుంటారో, అంటే 299 రూపాయలు పెట్టి ఎవరైతే ఆన్లైన్ చేసుకుంటారో వారికి డైరెక్ట్గా అక్కడ దేవాదాయ శాఖ నుంచి ఆ తొలుత అక్కడ నుంచి పార్సిల్ హన్మకొండకు వస్తుంది. హన్మకొండ నుంచి కూడా పూర్తిగా వేరే అంటే ఏ జిల్లాలు ఎంతమంది భక్తులు అయితే బుక్ చేసుకున్నారో అంతమంది భక్తులు కూడా పూర్తిగా ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఆర్టీసీ కార్గో లాజిస్టిక్స్ సర్వీస్లో ఎవరైనా సరే ఫోన్పే ద్వారా బుక్ చేసుకోవచ్చు, లేదంటే ఆన్లైన్లో, ఆఫ్లైన్లో, పేటీఎంలో, ఫోన్పేలో కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ సదుపాయం కల్పిస్తామని చెప్పేసి కూడా అధికారులు పూర్తిగా చెప్తున్నారు. సో ఏది ఏమైనా మేడారంకు వెళ్ళలేని, అంటే భక్తులు వెళ్ళలేని ఎవరైతే భక్తులు ఉన్నారో, వృద్ధులు కావచ్చు, అలాగే అంటే కొంత పేద మధ్యతరగతి ప్రజలు కావచ్చు, ఎవరైతే వెళ్ళలేని ప్రజలైతే ఉన్నారో ఆర్టీసీ కార్గో సేవల ద్వారా పూర్తిగా 299 రూపాయలు చెల్లించినట్లయితే మేడారం అక్కడ సమ్మక్క సారలమ్మ గద్దె వద్ద ఉన్న బంగారాన్ని పూర్తిగా ప్రసాదం రూపంలో టీఎస్ఆర్టీసీ భక్తులకు అందుబాటులో చేస్తుంది. ఈ కార్యక్రమం అసలు పూర్తిగా సక్సెస్ కూడా అవుతుందని చెప్పేసి కూడా ఆర్టీసీ అధికారులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇది కెమెరా పర్సన్ నాగేంద్రబాబుతో నేను మీ దేవేంద్ర, ఆర్టీవీ ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.